హలో అండి. అందరికీ నమస్తే. ఇవాళ చక్కటి కర్రీ అనమాట. ఈ ఎండల్లో అయితే చాలా పనిచేస్తుందండి. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం పోపులు పెట్టి తీసి శుభ్రంగా చక్కగా ఓ 2 స్పూన్లు మెంతులతో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అంత బావుంటుందండి. అలాగే మనం మెంతులు పెరుగులో నానబెట్టి తలకు పట్టిస్తాం కదా! అలా కాకుండా చక్కగా కర్రీ రూపంలో వండుకొని తింటే చాలా మంచిదనమాట. ఒంటిలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. అలాగే జుట్టుకనేది చాలా పనిచేస్తుందండి ఈ మెంతులనేది. ఊడకుండా ఉండడానికి అది కూడా పనిచేస్తుందనమాట. ఇప్పుడు ఈ 2 స్పూన్లు మెంతులతో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా 2, 3 స్పూన్లు మనం మెంతులు తీసుకోవాలనమాట. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలనమాట అండి. ఉల్లిపాయలనేది ఎక్కువే పడుతుందనమాట. నేనైతే ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసి నానబెట్టుకున్నానండి. అలాగే మెంతులు ఏం చేయాలంటే ముందు మనం ఆయిల్‌లోని వేయించేసుకోవాలనమాట. నేను స్టవ్ వెలిగించి కలపెట్టి ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా మెంతులు కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాక మనం పక్కన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఆయిల్‌లో బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ముందుగా నేనేంటంటే 2 స్పూన్లు సాల్ట్ అనేది వేసుకున్నాననమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది కదండీ! మూత పెట్టుకుంటూ, మగ్గించుకుంటూ, వేపుకుంటూ మనం మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలనమాట. చూసారా ఇలా మగ్గుతుందనమాట ఉల్లిపాయ అనేది. ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలనమాట. త్వరగా అనేది మగ్గిపోతుందండి. ఉల్లిపాయ వేగటంలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందనమాట అండి. మెంతులనేది చాలా మంచిదనమాట అండి. ఒక దివ్యౌషధం అని చెప్పొచ్చనమాట. జుట్టుకేంటి, ఒంటికేంటి చాలా మంచిదనమాట అండి. వీక్లీ వన్స్ కర్రీ రూపంలో మనం ఇలా తింటే చాలా మంచిదనమాట. వారానికొక్కసారి ఇలా ట్రై చేసుకొని తింటే చాలా మంచిదండి. కర్రీ రూపంలో మెంతులు తీసుకోవటం వల్ల. అలాగే ఉల్లిపాయ అనేది మగ్గిపోయిందనమాట. ఇప్పుడు నేను ఒక స్పూను పసుపనేది యాడ్ చేశానండి. అలాగే ఒక స్పూనున్నర కారం కూడా యాడ్ చేసుకున్నానండి. కారం మనం ఎంత తింటామో అలా చూసుకొని వేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా ఇలా కలుపుకోవాలనమాటండి. మెంతులనేది అసలు చేదుండదనమాటండి. మనం ఇలా కర్రీ వండుకుంటే తినేయవచ్చనమాట. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారనమాట. అసలు చేదనే ఉండదండి. ఎందుకంటే ఆయిల్‌లో మనం ముందు వేయించుకుంటాం కదండీ! కమ్మని రుచి వస్తుందనమాట. అలా వేయించి చేసుకోవటం వల్ల నేనైతే వీక్లీ వన్స్ చేస్తాననమాట ఈ కర్రీ అనేది. మొత్తానికైతే బాగా వేగిపోయిందండి ఇప్పుడు. చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ చింతపండు పులుపుని కూడా మనం కొద్దిగా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇలా చూసారా నేను చింతపండు పులుపుని కూడా యాడ్ చేసేసాను. చింతపండు పులుపేసిన తర్వాత మనం కొద్దిగా స్టవ్ అనేది హైలోనే పెట్టుకోవాలనమాట అండి. తగ్గించకూడదు ఏమాత్రం కూడాను. ఒక 3 నిమిషాలు అలా ఉంచి హైలోని తర్వాత తగ్గించేసుకోవాలనమాట అండి. ఇప్పుడు చూసారా పులుపు ఏసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాననమాట. ఇలా కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. బాగా మరగాలనమాట. పులుపు వేసాం కదా! ఇలా మూత పెట్టుకున్నాక మనం మరగనిస్తే టేస్ట్ అనేది బావుంటుందనమాట అండి. మీడియం మంట మీద పెట్టుకొని మనం ఈ పులుసుని మరగబెట్టుకోవాలనమాట. ఇలా మరుగుతున్నప్పుడే కొద్దిగా మనం కరివేపాకు రెమ్మలనేది వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాటండి. ఇలా లాస్ట్‌లో యాడ్ చేస్తే స్మెల్ అనేది బావుంటుందనమాట. మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. టేస్ట్ వస్తుందనమాటండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయటం వల్ల. అలాగే మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. మెంతుల పులుసు ఎంత బాగా ఇలా మనం మరిగించుకుంటే అంత బావుంటుందనమాట. ఇదిగోండి చూసారా చాలా మరుగుతుంది కదా! మనం ఏంటంటే లాస్ట్‌లో కొద్దిగా పాలనేది యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇప్పుడు దగ్గరికయిపోయింది కదండీ! లాస్ట్‌లో ఏంటంటే కొద్దిగా మనం పాల చుక్కలనేది యాడ్ చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. మనం మరగబెట్టి చల్లార్చుకున్న పాలు మట్టుకు యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుందనమాట కర్రీకి. మరగనివ్వాలనమాట అండి. ఉడికితే బావుంటుందనమాట. పాలు వేసాం కదా! చూసారు ఇప్పుడు ఇలా అనేది వస్తుందనమాట స్ట్రెచర్. ఇంకొంచెం దగ్గరికైతే బావుంటుందండి. కావాల్సితే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. నేను పాలు వేశాను కదా! నాకైతే టేస్ట్ అనేది బావుంటుందనమాట. అందుకు నేను బెల్లం అనేది యాడ్ చేయలేదు. లేదు చిన్న బెల్లం వేసుకున్నా కూడా బావుంటుందనమాట. మెంతులు, ఉల్లిపాయ కలిపిన కర్రీ అనేదైతే రెడీ అయిపోయిందండి. చక్కటి కమ్మని రుచి వస్తుందనమాట. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసుకుంటే బావుంటుందనమాట. ఎప్పుడైనా గబుక్కున కూరగాయలు లేనప్పుడు కూడా ఈ మెంతులతో మనం ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ మెంతుల పులుసు మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. డిఫరెంట్‌గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో బ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.